తొలకరి వానలు పడ్డప్పుడు రైతన్న ఆరాటం చిన్న ఉండది. అదును పోతే భూమిలో పదును పోతే ఎక్కడ వ్యవసాయం వెనుకకు పోతుందో అని ఒక్క కాడ కాలు నిల్పకుండా తిరుగుతా ఉంటాడు. రాత్రిపూట కంటి నిండా కునుకు తీస్తాడో లేడో, పొదుగాలనే లేచి పొలం బాట పడతాడు. అసొంటి అన్నదాతకు ఎడ్లు అన్నదమ్ముల తిరగమెదులుతాయి. ఆ ఎడ్లు లేకుంటే రామగోస ఎట్లుంటదో చూడండి. అదునెరిగి సేద్యం చేయాలి, పదునెరిగి పాదులు పెట్టాలి అనే మాట నిజం చేసేటానికి ఎంత గోస పడుతున్నదో చూడుండ్రి గీ అక్క. షేను షెల్క సదును చేసి గింజలెయ్యకుంటే గంజికెల్లుడు కష్టమైతది. అగో అందుకే తానే కాడి మెడల మీద పెట్టుకొని ఎద్దు తిరగ మొద్దు కష్టం చేస్తుంది. ఎందుకక్క గిట్లా నాగలు దున్నుతున్నావు, ఇంకో ఎద్దేమైంది అని అడిగితే గుండె వాళ్ళకి ముచ్చట చెప్పింది. మొన్నటి తొలసూరు వానలల్లా పిడుగుబడి పిడాత ఒక ఎద్దు జీవిడిచిందట. పుట్టెడు వ్యవసాయాన్ని తన మెడల మీద వేసుకొని భూమి దున్నే ఎద్దు చచ్చిపోతే ఏడ్చిండ్రట. ఇంకో ఎద్దును కొనేంత శక్తి లేదట. ఇంకో పక్క భూమిలో పదును పోతున్నది. ఏం చేయాలనో తెలియక గీ అక్క ఇంకో పక్క ఎద్దు తీరుగా కాడి గుంజుతున్నది. కన్నీళ్లను దిగమింగుకుంటా కష్టాలను దాటుతున్నది. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడు వ్యవసాయం చేసుకోవచ్చని ఊకోకుండా ఎర్ర టెండల శరీరం చెమటలు గక్కుతున్నా కాడిని దించలేదు. ఇట్లా ఎద్దు తిరగ ముద్దు కష్టం చేస్తున్న ఈ అక్కను చూస్తే ఎంత కఠిన గుణపోనికైనా కన్నీళ్ళు వస్తాయి కదా. కానీ ఈ అక్క చెక్కు చెదరకుంటా ఎద్దు చచ్చిపోయిందనే దుఃఖాన్ని కళ్ళల్లోనే అదిమి పట్టి నాగలు దున్నుతున్నది. తన భర్తతో కలిసి భూమిని శదును చేస్తున్న వీడియో ఎవరు తీసిండ్రో ఏమో గానీ సోషల్ మీడియాలో పెడితే సొక్క తిరుగుతుంది. మహారాష్ట్ర రాష్ట్రం లాతూర్ జిల్లా బంబాలి అనే ఊర్లో జరిగింది ముచ్చట. ఈ వీడియో చూసినోళ్ళు పాపం వాళ్ళకి ఏదన్నా సాయం చేస్తే బాగుండు. సోను సుద్ సారసొంటోళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి ఒక ఎద్దును కొనిస్తే మంచిగుండు అనుకునుడే కాదు, అడ్రస్ తెలిస్తే అకౌంట్ నంబర్ తెలిస్తే ఇంతో కొంత సాయం చేసేటోళ్ళమని కామెంట్లు పెడుతురట. మరి అక్క కష్టం చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దేవుడా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు, నాకెందుకు అవకాశాలు ఇస్తలేవు, నన్నెందుకు వెనక పడిపోయేటట్టు చేస్తున్నావు అని చాలా మంది వాళ్ళే కుమిలిపోతా ఉంటారు, నారాజు అవుతా ఉంటారు. అసొంటోళ్ళకి ఈ వీడియోను ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేయండి. అవకాశాలు వస్తలేవనో అదృష్టం మంచి లేదనో మూలుకుంట మూలకు గుసుట్టే మరుగున పడిపోతారవ్వలైనా. కానీ ఈ పిల్లగాడు మాత్రం కొత్తగా ఆలోచన చేసిండు. బ్యాట్ లేదని బాధపడే కంటే కట్టెలతోనే బందోబస్తు బ్యాట్ తయారు చేసిండు. ఎట్లున్నది ఖతర్నాక్ బ్యాట్ చేసిండు కాదు, చేసుడే కాదు అదే బ్యాట్ తోని చెండును చెడామడా 6లు 4లు కొడుతున్నాడు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఇయ్యరమైరా చెండును కొట్టినట్టే కొడుతున్నాడు ఇదే బ్యాట్ తోని. నేను రీల్ హీరోని కాదు రియల్ హీరోని అని చెప్పగానే చెప్పిండు. ఇక ఉపాయం లేనోడు ఉపాసం బండడట. అవి ఆ తోవలే నువ్వు నోరా పొరడా అనుకుంటా చుట్టుపక్కల ఉన్న కట్టెలను బ్యాట్ తిరిగి ఉండేటట్టు నరికిండు. పొడుగు కట్టె అటుపక్క ఇటుపక్క 2 కట్టెలు కలిపిండు. ఆ ఇడిపోకుండా ప్లాస్టిక్ బాటిల్ అని కోసి ఆ కట్టెలకు తొడిగిండు. తర్వాత గట్టిపడేతానికి మంటలు వేడి చేసిండు. ఇంకేమున్నది బిగ్గరగా గుంజినట్టయి బందోబస్తు బ్యాట్ తయారైంది. ఇక దీన్ని మించిన బ్యాట్ ఉంటుందా చెప్పురు అన్నట్టు బ్యాట్ పట్టుకొని బాల్ వచ్చి ఆలస్యం ఈడ్చి కొడుతున్నాడు. ఇక ఇప్పుడు చెప్పుర్రి, అవకాశాలు మన కోసం వస్తాయా, అవకాశాలను మనమే సృష్టించుకోవాలన్నా? ఖచ్చితంగా మన కోసమే అవకాశాలు ఎదురు చూస్తాటు చేయాలి. ఆ ముచ్చని బుడ్డోడు చెప్పకనే చెప్పిండు. ఈ పురానికి వచ్చిన చిన్నేడైనా కావచ్చు కానీ మంచి పెద్ద పాఠమే చెప్పిండు. అదృష్టం మంచి లేదని గులుక్కుంటుండేటోళ్ళకు. అందుకే ఇప్పుడు ఈ చిన్న పిల్లగాని వీడియోని రియల్ పెద్ది అని కామెంట్ పెట్టుకుంటా సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతున్నారు. బ్యాట్ లేకుంటే వికెట్తోనే బ్యాట్ తయారు చేయొచ్చు అనుకుంటా క్యాప్షన్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో నింపుతున్నారు.